3లో కూడా పురుషులే టాపర్లట. టాప్ 10లో 9 మంది వారే. టాప్ 50లో మహిళలు 4 అట. మరి ఈ టాప్ 50లో కూడా ఓన్లీ 4 మహిళలే ఉన్నారు అని అంటే, సో ఇది కొంత ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఇప్పుడు అవును రాయలేదు కాబట్టి వాళ్ళకి రాలేదేమో అనుకోవడానికి వీలేదు కదా. అంటే ఒక రేషియో అనేది అయితే ఉంటుంది కదా. అంటే ఒక 10 మంది కన్నా రావాలి కదా. టాప్ 50లో 4 మహిళలన్నా రావాలి కదా. ఆల్మోస్ట్ సగానికి సగం, ఇటు పురుషులు సగం మహిళలు సగం రాసినప్పుడు కొంత నెంబర్ అటు ఇటుగా ఉండొచ్చు. హాఫ్ ఆఫ్ ది జనాభాలో సగం ఉన్నారు మహిళలు, పురుషులు. ప్రతి దాంట్లో కూడా సగం అప్లై చేస్తున్నారు, సగం మంది రాస్తున్నారు, అంతా ఇదిగానే ఉన్నది. కానీ ర్యాంకులు వచ్చే దగ్గర మరి అన్నింట్లో మహిళలే టాప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎంసెట్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. మరి ఈ గ్రూప్స్ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి మహిళల ఉత్తీర్ణత శాతం, ఉద్యోగాలు పొందే శాతం ఎందుకు మరింతగా దిగజారింది? తొలి ర్యాంకు అభ్యర్థి మార్కులు 339 మార్కులట. 339.239. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 తరహాలో గ్రూప్ 3 రాత పరీక్షల్లో కూడా పురుషులు టాప్లో నిలిచారు. ఇందులో బేసిక్గా ఏంటంటే అంత మల్టిపుల్ చాయిసే కాబట్టి ఇందులో ఇప్పుడు గ్రూప్ 1లో అంటేనేమో అది దాన్ని వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది, పేపర్లు దిద్దాల్సి ఇవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా మల్టిపుల్ చాయిసే కాబట్టి ఇక్కడ తప్పులు దొల్లడానికి పెద్దగా అవకాశం ఏమీ ఉండకపోవచ్చు. టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. టాపర్గా నిలిచిన అభ్యర్థికి మొత్తం 450 మార్కులకు గాను 339.239 మార్కులు వచ్చాయి. టాప్ 50ని పరిగణలోకి తీసుకుంటే 4, టాప్ 100లో 12 మంది మహిళలు ఉన్నారు. శుక్రవారం కమిషన్ కార్యాలయంలో సభ్యులు వై రామ్మోహన్ రావు, అమీరుల్లా ఖాన్, పాల్వాయి రజనీకుమారి, కమిషన్ ఇన్ఛార్జ్ కార్యదర్శి సుమతితో కలిసి ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. టాప్ 10లో ఉన్న వాళ్ళు వీళ్ళు. హాల్ టికెట్ నెంబర్, జనరల్ ర్యాంక్, వచ్చిన మార్కులు. టాప్ 1 ర్యాంకర్కి 339 మార్కులు వచ్చినాయి. టాప్ 2 331, టాప్ 3 330, టాప్ 4 329, 327, 326, 326 పాయింట్ సంథింగ్, 325, 323 అండ్ 323. ఇట్లా టాప్ 10 ర్యాంక్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మహిళల్లో టాప్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. మహిళల్లో టాప్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి 8th ర్యాంక్ వచ్చింది ఆమెకి. 8th ర్యాంక్ అమ్మాయికి 325.157 మార్కులు వచ్చినాయి. సో దాని తర్వాత టాప్ 37 ర్యాంక్ వచ్చింది ఒక అమ్మాయికి, 312 మార్కులు వచ్చినాయి. టాప్ 46, 47, 51, 55, 70, 77, 82, 92 మొత్తం టాప్ 100లో 12 మంది ఉన్నారు. టాప్ 50లో కేవలం 4 మాత్రమే ఉన్నారు. సో ఇట్లా టాప్ 100 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ టాప్ స్కోర్ ఎంత అంటే 300 మార్కులు. అంటే టాప్ 100 వరకు 92 ర్యాంక్కి 300 మార్కులు వచ్చినట్టు. పరీక్షలు రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు జాబితా, తుది కీ, ఓఎంఆర్ పత్రాలు, మాస్టర్ ప్రశ్నాపత్రాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఏప్రిల్ 12 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలపైన సబ్జెక్టు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు తుది కీ ఖరారు చేసినట్టు తెలిపారు. జనరల్ ర్యాంకు జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తామని, మొబైల్ నెంబర్కు సమాచారం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న ధృవపత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రూప్ 3 రాత పరీక్షలు నిర్వహించిన 4 నెలల్లో మూల్యాంకనం చేసి మార్కులను టీజీపీఎస్సీ వెల్లడించింది. 1388 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. 5,36,400 మంది దరఖాస్తు చేస్తే 2024 నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన 3 పేపర్లు, ఈ మొత్తం 3 పేపర్లకు గాను 2,67,921 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు చేయడం, ప్రశ్నాపత్రం నెంబర్ సరిగ్గా నమోదు చేయకపోవడం తదితర కారణాలతో 18,364 మందిని అనర్హులుగా ప్రకటించింది. వీరిని మినహాయించి 2,49,557 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకు జాబితా వెలువరించింది. సో కొంతమంది హాల్ టికెట్ నెంబర్ కూడా ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయని వాళ్ళు ఉన్నారు. ఆ టెన్షనా మరి ఏందో అర్థం కాదు. నాకు కూడా ఒకరిద్దరు పంపించినారు. ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఒక నెంబర్ మిస్ అయింది, కథమే. అది
తీరా చూస్తే ఆయనకి 300 పైన మార్కులు వచ్చినాయి. ఉద్యోగం వచ్చేది, కానీ అక్కడ ఒక్క నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నెంబర్ మిస్ చేసుకున్నారు. సో అందుకే చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇట్లాంటివి. సో ఇది గ్రూప్ 3. గ్రూప్ 2 మొన్న రిలీజ్ అయింది. సరే, గ్రూప్ 2 గ్రూప్ 3కి పెద్దగా ఇబ్బంది లేకపోయినా గ్రూప్ 1 విషయంలో ఆ పేపర్లు దిద్దే ప్రాసెస్లో తప్పులు దొర్లినాయి అన్నది కొంత కనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నారు. ఎస్ఏ రైటింగ్లో ఉర్దూ మీడియం అమ్మాయికి దాదాపు 98 మార్కులు వచ్చినాయట. ఎట్లా సాధ్యం ఇది అని అంటున్నారు. సో అండ్ దాంతోపాటుగా అసలు 15 రోజుల్లో 20 రోజుల్లో చదివిన వాళ్ళకి కూడా ర్యాంకులు వచ్చినాయట. ఉద్యోగం వచ్చే అవకాశం ఉందట వాళ్ళకి. సో ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయారన్నది అందరూ అంటున్నమాట. ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి, రివ్యూ చేయాలి అసలు ఏం జరిగిందన్న దాని విషయంలో. ఇప్పుడు మీరు కేవలం మేము ఏం చేయలేదు అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పడం కాదు. మీరు ఏదైతే రిలీజ్ చేశారో డేటా గ్రూప్ 1 రిజల్ట్స్కి సంబంధించి ఏ కమ్యూనిటీకి ఎంత వచ్చింది, ఎవరెవరికి ఎంత వచ్చింది, మహిళలకు ఎంత, పురుషులకు ఎంత అని, తెలుగు మీడియంకి ఎంత, ఇంగ్లీష్ మీడియంకి ఎంత, టాప్ 100 ర్యాంక్స్ని రిలీజ్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. అండ్ దాంతోపాటుగా పబ్లిక్ డొమైన్లో పెట్టండి మొత్తం పేపర్స్ అన్నీ కూడా, అంటే ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే నా హాల్ టికెట్ నెంబర్ నేను తీసుకొని నా మార్కులు మాత్రమే నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. టోటల్లీ ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎట్లాగైతే పెట్టారో అది కూడా ఆ జిఆర్ఎల్ లిస్ట్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎక్కడో పొరపాటు అయితే జరిగినట్టుగా కనబడతా ఉన్నది. ఎగ్జామ్ పర్ఫెక్ట్గా ఇబ్బంది లేకుండా నిర్వహించారు, ఒక 63 పోస్టులు యాడ్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ పేపర్ల దిద్దే ప్రాసెస్కి వచ్చేసరికి కొంత తప్పులు దొర్లినాయి అన్నది కనబడతా ఉన్నది. ఇప్పటికే 2 సార్లు లీక్ అయింది, 3వ సారి ఇది ఇంకా మళ్ళీ ఏందా ఈ లొల్లి అని చాలామందికి అనిపించుండొచ్చు. కానీ అర్హులైన వాళ్ళు, ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు, సంవత్సరాల తరబడి చదువుతున్న వాళ్ళు నష్టపోవడం అన్నది చాలా దారుణం కదా. ఒక్క స్టూడెంట్ నష్టపోయినా కరెక్ట్ కాదు కదా అది. నెక్స్ట్, గ్రంథాలయమే శిక్షణా కేంద్రం. గ్రూప్ 3 టాపర్గా అర్జున్ రెడ్డి అట. ఇప్పటికే గ్రూప్ 2లో 18వ ర్యాంక్ వచ్చిందట. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు బ్యాక్లాగ్ లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ విడుదల చేయడం అన్నది ఆహ్వానించదగ్గ విషయం. ఒకవేళ గ్రూప్ 3 ఫస్ట్ రిలీజ్ చేశారనుకోండి, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, టాపర్గా ఉన్న ఆయన అర్జున్ రెడ్డి ఏం చేస్తాడు, గ్రూప్ 3 సీట్ని అక్కడ బ్లాక్ చేస్తాడు, ఉద్యోగాన్ని బ్లాక్ చేసి పెడతాడు. దాని తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిందనుకో, గ్రూప్ 2లో మంచి ర్యాంకే వచ్చిందనుకో, ఆ గ్రూప్ 3 వదిలేసి గ్రూప్ 2ని బ్లాక్ చేస్తాడు. ఇక దానికంటే పెద్ద పోస్ట్ గ్రూప్ 1 కూడా వచ్చిందనుకోండి, గ్రూప్ 1 బ్లాక్ చేస్తాడు. ఈ మూడిట్లో ఏ ఉద్యోగానికి పోతాడు, గ్రూప్ 1 ఉద్యోగానికి పోతాడు. మరి పై 2 ఏమవుతాడో వదిలేస్తాడు. అది ఏమవుతుంది, బ్లాక్ చేసి ఉన్నాడు కాబట్టి బ్యాక్లాగ్ పోస్ట్ కింద వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఆ ఇబ్బంది లేకుండా గతంలో జరిగింది ఇది గురుకుల టీచర్ల విషయంలో. పాపం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తీవ్రంగా కొట్లాడిరు వాళ్ళు, అయినా ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ గవర్నమెంటే. సరే, అప్పుడు జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండడానికి ఫస్ట్ గ్రూప్ 1 పెద్ద పోస్టు, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఇట్లా రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన గ్రూప్ 2కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. గ్రూప్ 3 తర్వాత రిజల్ట్ ఇచ్చారు కాబట్టి గ్రూప్ 2కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇబ్బంది ఉండదన్నమాట. నెక్స్ట్, మిగతా వార్తల్లో